కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని 1000 నూతల కోనలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం చక్రస్నానం కన్నుల పండుగగా నిర్వహించామని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు ధర్మశేఖరాచార్యుల నేతృత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వేద మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఏప్రిల్ 30వ తేదీ ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం నిర్వహించి కళ్యాణోత్సవం చక్ర స్నానంలో ఘనంగా ముగిశాయని తెలిపారు. ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ब्रह्मण्य केशवनार्दन वासुदेव लक्ष्मी नृसिंह ममदेकरावलंबम श्री శ్రీనూతల కోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి వెలగ సేవ అనంతరం విశేషమైన కళ్యాణం జరిగింది. ఈ యొక్క కళ్యాణాన్ని ఎవరైతే ఇస్తారో, ఎవరైతే యువతీ యువకులు కళ్యాణం కాదో వారికందరికీ కూడా స్వామివారి కృపవలన తప్పకుండా వారికి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ అనంతరం చక్రస్నానం జరుగుతుంది. చక్రస్నానం మహాశ్రేష్టం, సర్వ సౌభాగ్యదాయకం. ఈ యొక్క చక్రస్నానము చాలా విశేషము. భారతదేశంలో ఈ యొక్క దేవాలయంలోనే ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఈ యొక్క శ్రీచక్రాన్ని ఉంచి స్నానం చేయించడము ఈ యొక్క దేవాలయంలోనే ఒక విశిష్టత. భారతదేశంలోనే ఇది ఒక్క దేవాలయంలోనే చక్రస్నానము ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఉంచి చేయిస్తారు. ఈ యొక్క చక్రస్నానం చేయడం వలన వారి యొక్క గ్రహబాధలన్నీ తొలగిపోయి, వారి యొక్క పీడలన్నీ తొలగిపోయి వారికి సకల కళ్యాణాలు జరుగుతాయని చెప్పేసి పద్మపురాణంలో కూడా చెప్పబడింది. ఈ యొక్క విశేషంగా చాలామంది భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ యొక్క దేవస్థానం కళ్యాణం వీక్షిస్తారు. అందరికీ కూడా స్వామివారి కృప జరగాలని, వారందరూ కూడా స్వామివారి ప్రీతిపాత్రలు కావాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.